రాష్ట్రంలో చాలా చోట్ల అనుమతి లేకుండా టీడీఆర్ బాండ్లు జారీ చేశారని విమర్శించారు ఏపీ మంత్రి నారాయణ. అనుమతులు లేకుండా సుమారు 700 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేశారని ఆయన ఆరోపించారు. బాండ్ల జారీ వ్యవహారంపైన పూర్తిస్థాయి విచారణ చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. గత ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళికలు లేవని చెప్పారు. గతంలో తాము ఆసియన్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి రుణం తెస్తే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా నిధులు ఇవ్వకుండా వృధా చేశారని మంత్రి నారాయణ విమర్శించారు. 5,300 కోట్లు మన 30వ తేదీకి టైం అయిపోయింది. దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం 240 కోట్లు. అంటే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఖర్చు పెట్టారు. దానికి బిల్స్ ఇవ్వాలంటే మ్యాచింగ్ ఫండ్ ఖర్చు పెట్టాలా, మ్యాచింగ్ ఫండ్ ఖర్చు పెట్టకుండా దాన్ని వదిలేశారు. అసలు నిజంగా దారుణం. అసలు ఆ ప్రాజెక్టు కానీ మొత్తం ఖర్చు పెట్టుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో 50% మున్సిపాలిటీస్కి ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినది.